హలో అండి. అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఈరోజు వీడియో వచ్చేసి ప్రతి ఒక్క తెలుగింటి ఆడపడుచు అందరికి కూడా ఎంతో ప్రీతికరమైన మాసం శ్రావణ మాసం. ఈ శ్రావణ మాసం ఎప్పుడు వస్తుంది? శ్రావణ మాసంలో పాటించవలసిన నియమాలేమిటి? ఎన్ని శుక్రవారాలు వస్తున్నాయి? ఎన్ని మంగళవారాలు వస్తున్నాయి? ఏ టైంలో శ్రావణ మాసంలో దీపం పెట్టాలి? అలాగే శ్రావణ మాసంలో ప్రతి ఒక్క ఆడపడుచు పాటించవలసిన నియమాలేమిటి? వీటన్నిటి గురించి ఈ వీడియోలో చాలా క్లియర్గా తెలియజేస్తాను. వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయొద్దు. అలాగే ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో అనేది ఖచ్చితంగా లైక్ చేయండి. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. శ్రావణ మాసం సిరులు కురిపించే మాసం. శ్రావణ లక్ష్మి, విష్ణుమూర్తి జన్మ నక్షత్రం శ్రవణం. అలాంటి అలాంటి మంచి ఈ యొక్క శ్రావణ మాసం ప్రతి ఒక్కరు కూడా రావాలని కోరుకుంటారు. ఈ శ్రావణ మాసం ఎప్పుడు వస్తుంది? ఆగస్ట్ అండి. ఆగస్టు నెలలో మనకు 4వ తేదీ అమావాస్య ఉంది. ఆ తర్వాత 5వ తేదీ మనకు శ్రావణ మాసం అనేది మొదలవుతుంది. సోమవారం శ్రావణ శుద్ధ పాడ్యమి 5వ తేదీన మనకు ఈ యొక్క శ్రావణ మాసం అనేది మొదలవుతుంది. మొదటిగా మనకు 6వ తేదీ వచ్చేసి శ్రావణ మాసంలో మంగళవారం అండి. మంగళగౌరి పూజ చేసుకోవచ్చు. 8వ తేదీ వచ్చేసి చవితి, నాగుల చవితి అండి. ఆ యొక్క పండుగ అనేది చాలా ప్రాంతంలో, రాయలసీమ ప్రాంతంలో ఈ యొక్క పండుగ జరుపుకుంటారు. అలాగే కోస్తా కానీ ఉభయ గోదావరి జిల్లాలు అటు సైడ్ మాత్రం కార్తీక మాసంలో వచ్చేటటువంటి శ్రావణ మాసంలో నాగుల చవితికి ఆ యొక్క నాగమయ్యకు పూజ చేస్తారు. అలాగే 9వ తేదీ మనకు మొదటి శ్రావణ శుక్రవారం అండి. ఆ తర్వాత 16వ తేదీ రెండవ శుక్రవారం అండి. ఆ రోజు మీరందరూ కూడా వరలక్ష్మి వ్రతం చేసుకోవచ్చు. అంటే పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం అనమాట. పౌర్ణమి మనకు 19వ తేదీ వచ్చింది కాబట్టి 16వ తేదీ మనము ఈ యొక్క వరలక్ష్మి వ్రతం అనేది చేసుకోవచ్చు. ఏకాదశి అండి, చాలా బాగుంది ఈసారి తిథి మాత్రము. అలాగే కొత్తగా ఎవరైనా కలశం పెట్టి పూజ చేసుకోవాలన్నా కూడా ఈ యొక్క 16వ తేదీ మాత్రము వరలక్ష్మి వ్రతం చేసుకోండి. ఆ తర్వాత పౌర్ణమి రాఖీ పండగ, అన్నా చెల్లెల అనుబంధానికి. అలాగే ఆ రోజు వచ్చేసి మీ యొక్క రాఖీ పౌర్ణమి రోజు రాఖీలు కట్టడం కానీ, అలాగే మనకు ఈసారి రాఖీ పౌర్ణమి సోమవారంతో వచ్చింది, చాలా మంచిది. ఆ తర్వాత వచ్చేసి 3వ శుక్రవారము 23 ఎవరైనా వరలక్ష్మి వ్రతము 16వ తేదీ చేసుకోలేకపోతే 23వ తేదీ చేసుకోవచ్చు. అలాగే 26 వచ్చేసి కృష్ణాష్టమి, శ్రీకృష్ణాష్టమి జన్మదినం. అలాగే ఆ రోజు ఎవరైనా చిన్ని కృష్ణుడికి పూజించాలనుకునే వాళ్ళు, ప్రతి ఒక్క తెలుగు వాళ్ళు కాదు దేశం మొత్తం కూడా ఆ రోజు కృష్ణాష్టమి చాలా బాగుగా జరుపుకుంటారు. అలాగే వచ్చేసి 30వ తేదీ 4వ శుక్రవారం. 2వ తేదీ మనకు అంటే సెప్టెంబర్ 2వ తేదీ అమావాస్య వస్తుంది. ఆ రోజే మనకు శ్రావణ మాసం కంప్లీట్ అవుతుంది. అలాగే మంగళవారంతో ఎండ్ అవుతుంది. కాబట్టి 5 శ్రావణ మంగళవారాలు, 4 శుక్రవారాలు ఖచ్చితంగా ఈ నెలలో మనకు వచ్చాయి. కాబట్టి మీరందరూ కూడా లక్ష్మీ కటాక్షం కోసం ఎదురు చూసే వాళ్ళందరూ కూడా ఈ యొక్క శ్రావణ మాస పూజ అనేది చేసుకోండి. అలాగే వరలక్ష్మి వ్రతము, పౌర్ణిమ, కృష్ణాష్టమి, ఏకాదశి, చవితి ఇవన్నీ కూడా చేసుకోవచ్చు అన్నమాట. మీరందరూ కూడా ఈ నెల రోజులు కూడా నాన్ వెజ్ తినకుండా నియమ నిష్టలతో పూజించినట్టయితే లక్ష్మీ కటాక్షం అనేది మనకు కలుగుతుంది. అలాగే విష్ణుమూర్తిని కూడా పూజించాలి. ఒక లక్ష్మీదేవిని పూజిస్తే సరిపోదు, లక్ష్మీనారాయణ ఇద్దరిని కూడా మనము పూజించాలి, భార్యాభర్తలను ఇద్దరిని కూడా. కాబట్టి శ్రవణ నక్షత్రమైనటువంటి విష్ణుమూర్తిని, లక్ష్మీదేవిని, చంద్ర సహోదరైనటువంటి లక్ష్మీదేవిని కూడా మనం ఈరోజు పూజించినట్టయితే, అంటే ఈ యొక్క శ్రావణ మాసం మొత్తం కూడా నెల రోజులు నియమ నిష్టలతో 4 మంగళవారాలు, 4 శుక్రవారాలు పూజించినట్టయితే లక్ష్మీ కటాక్షం మనకు కలుగుతుంది. లక్ష్మీదేవి అనుగ్రహం అంటే ఒక ధనమే కాదు, సంపద, అలాగే ఆనందం, సంతోషం ఇవన్నీ కూడా మనకు కలుగుతాయి. అలాగే ప్రతి ఒక్కరు కూడా ఈ మాసం రోజులు భార్యాభర్తలు ఇద్దరు కూడా చేసుకోవచ్చు పూజలు. అలాగే ఉపవాసం కూడా ఉండాలి. ముఖ్యమైన రోజులు ఏకాదశి, ద్వాదశి వాటిల్లో ఉపవాసం ఉండండి. అలాగే వరలక్ష్మి వ్రతం చేసే వాళ్ళందరూ కూడా ఉపవాసం ఉండి చేసుకుంటే చాలా మంచిది. అలాగే ఈ యొక్క శ్రావణ మాసంలో మీరు కొన్ని నియమాలు అనేది పాటించాలి. ప్రతి ఒక్క తెలుగింటి ఆడపడుచు కూడా ఈ నెల రోజులు కూడా
ఉదయాన్నే లేచి ఇంటి ముందు ముగ్గులు పెట్టి ఆ తర్వాత ఇల్లు శుభ్రం చేసుకొని తలస్నానం చేసి నుదుటిన పెద్ద బొట్టు పెట్టుకొని ఎరుపు రంగు గాజులు ఆ తర్వాత కాళ్ళకు పసుపు మెట్టలు ఇవన్నీ పెట్టుకొని ఆ తర్వాత ప్రతి మంగళవారము శుక్రవారము ఇంత పసుపు ముద్ద పెట్టి మంగళగౌరిని మనము పెట్టి పూజించినట్టయితే చాలు. పసుపు కుంకుమలు మనకు నిండు నూరేళ్ళు సౌభాగ్యం అనేది కలుగుతుంది. అలాగే ఎవరో వాళ్ళు అలా బొమ్మ పెట్టారు, ఇలా పెట్టారు, కలశాన్ని ఇంత డెకరేషన్ చేశారు అని అనుకోకుండా మనకు చేతనైన దానిలో చిన్న కలశం పెట్టుకొని వాయనానికి శనగలిచ్చి పసుపు కుంకుమలు ఆకు వక్క తాంబూలం ఇచ్చి కూడా మనం పూజ చేసుకోవచ్చు. హంగు ఆర్భటాలు అవసరమే లేదు. మన స్తోమత మన శక్తి కొలది మనకు ఎంత ఉంటే అంతలోనే మనము ఈ శ్రావణ మాసం మనము పూజ అనేది చేసుకోవాలా. ఎక్కువ కోసం పోతే మనకు అది అమ్మవారికి కూడా నచ్చనమాట. మనకున్న దాంట్లోనే మనము తృప్తిగా చేసుకోవాలి. నెల రోజులు కూడా ఇంటి యొక్క ఆడపిల్ల కానీ కోడలు కానీ ఎవరైనా సరే అమ్మవారిలాగా అంటే పసుపు కుంకుమలు ధరించి నుదుటిన బొట్టు పెట్టి తలలో పువ్వులు పెట్టి చేతులకు నిండుగా గాజులు వేసుకొని ఈ నెల రోజులు కూడా ఉన్నట్టయితే లక్ష్మీదేవి సంతోషపడుతుంది, ఇష్టపడుతుంది, మన ఇంట్లోకి రావడానికి ఇష్టపడుతుంది. అలాగే ఇంటి ముందు ముగ్గు అనేది ఖచ్చితంగా ఉండాలి. ఇదండి శ్రావణ మాసంలో నెల రోజులు ఎలా పాటించాలి, పండుగలు వీటన్నిటి గురించి చాలా క్లియర్గా తెలియజేశాను. వీడియో అందరికీ నచ్చిందని అనుకుంటాను. నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. యూజ్ అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్కు షేర్ చేయగలరు. అలాగే ఈ నెల రోజులు మీరు అమ్మవారిని నియమ నిష్టలతో పూజించాలని, అంతటి శక్తి ఓర్పు సహనం మీకు కలిగించాలని మనస్ఫూర్తిగా ఆ యొక్క లక్ష్మీదేవిని ఆ వరాలిచ్చే వరలక్ష్మీదేవిని నేను కోరుకుంటున్నాను. అలాగే మీ అందరూ కూడా సంతోషంగా ఆనందంగా జరుపుకుంటారని కూడా నేను భావిస్తున్నాను. మరి యొక్క మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. ధన్యవాదాలు.